ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. మోహనవాణి ఛానల్ ద్వారా శ్రీ కనకదుర్గాదేవి యొక్క వైభవాన్ని వింటూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క నమస్సుమాంజలి. ఈరోజు మనం 3వ ఎపిసోడ్లో అడుగు పెడుతూ ఉన్నాం. నిన్న దుర్గామాత యొక్క అవతారం, దుర్గమాసుర యొక్క సంహారాన్ని మనం ఆ వృత్తాంతాన్ని ప్రారంభం చేసాం. అందులో ఆ రురుడు అనేటువంటి రాక్షసుడు బ్రహ్మను గురించి తపస్సు చేసినప్పుడు బ్రహ్మదేవుడు వాడు కోరినటువంటి వరం ఇవ్వాలి అన్నప్పుడు సంశయిస్తూ ఉన్నాడు. ఆ సందర్భంలో తాను ఏం చేయాలో నువ్వే చెయ్యి తల్లి అని జగన్మాత మీద ఉంచేశాడు బ్రహ్మ. అప్పుడు బ్రహ్మదేవుడి యొక్క ప్రార్థన మేరకి బ్రహ్మవాక్కులో వాణి రూపంగా వెలసినటువంటి జగన్మాత మందహాసం చేసి బ్రహ్మదేవుడి యొక్క నోటి నుండి తాను పలికించింది. ఏమని? తథాస్తు. బ్రహ్మజ్ఞానాన్ని హరించగలిగినటువంటి కుమారుడు నీకు పుడతాడు. కానీ బ్రహ్మని మించినటువంటి శక్తిపరుడు కావాలని నువ్వు కోరుకోవటం వల్ల వాడు భూమి మీద పడిన మరుక్షణమే నీ తలకాయ వేయి వక్కలైపోతుంది, నువ్వు సద్గతి పొందుతావు అని అమ్మవారు పలికించింది. ఆ మరుక్షణమే బ్రహ్మ అంతర్ధానం అయిపోయాడు. బ్రహ్మచేత వరం పొందినటువంటి రురువు వరగర్వంతో తన రాజ్యానికి తిరిగి వచ్చాడు. వాడి ఉద్దేశం ఏంటి? తను చచ్చినా పర్వాలేదు, తన కొడుకు గొప్పవాడవుతాడు, వాడు తన రాజ్యాన్ని పరిపాలిస్తాడు అనేటువంటి ఆలోచన వాడిది. బ్రహ్మదేవుడు తనకిచ్చినటువంటి వరాన్ని గురించి రాక్షస గురువు అయినటువంటి శుక్రాచార్యుడికి చెప్పాడు. శుక్రాచార్యుడు మహాజ్ఞాని. ఆ బ్రహ్మ ఇచ్చినటువంటి వరంలో ఉన్న అంతరార్థాన్ని విడమర్చి చెప్పాడు. ఓరి రాక్షస, ఎంత తెలివి తక్కువ వరం కోరుకున్నావురా నువ్వు? రాక్షస కులంలో బ్రహ్మదేవుడు ఎలా పుడతాడు? మనం అసురులం. మనం అంటే మీరు అసురులు. ఈ అసురులు దేవతలను జయించగలరేమో కానీ దేవతలు కాలేరు. పూర్వజన్మ సంస్కారం వల్ల గాని ఎవ్వరూ దేవతలుగా పుట్టరు. అలా పూర్వజన్మ సంస్కారం వల్ల అసుర వంశంలో పుట్టినటువంటి ప్రహ్లాదుడి కారణంగానే అతడి తండ్రి హిరణ్యకశిపుడు మృత్యువాత పడ్డాడు. నువ్వు కూడా అలాంటి వారన్నే కోరుకున్నావు కదా అని నెత్తి నోరు కొట్టుకున్నాడు శుక్రాచార్యుడు. అప్పుడు రురుడికి ఒకప్పుడు నారద మహర్షి, ఇప్పుడు బ్రహ్మదేవుడు పలికినటువంటి సద్గతి అన్న మాటలో ఆంతర్యం అర్థమైంది. నారదుడు చెప్పాడు, నీ కొడుకు పుడతాడు గాని ఆ కొడుకు వల్లే నీకు సద్గతి వస్తుంది అన్నాడు. రురువు జరిగిన దానికి, తన బుద్ధిమాంద్యానికి చాలా విచారించాడు. ఇక చేసేదేమి లేక గురుదేవుడితో అంటున్నాడు, గురుదేవా, అలనాడు హిరణ్యకశిపుడు చావుకి, రేపు పుట్టబోయే నా మృత్యువుకి కారణం ఆ బ్రహ్మదేవుడి యొక్క వాక్కు కదా. ఆ బ్రహ్మవాక్కుని భగ్నం చేసేలా నాకు పుట్టబోయే కుమారుడిని మీరే తీర్చిదిద్దాలి అని ప్రార్థించాడు వాడు. శుక్రాచార్యుడు దానికి సమ్మతించాడు. క్రమంగా కాలం గడిచింది.
బ్రహ్మదేవుడి యొక్క వరం ప్రకారం రురువు భార్యకి ఒక కొడుకు పుట్టాడు. ఆ పసిబిడ్డ మాతృగర్భంలో నుంచి భూమి మీద పడిన తక్షణమే తండ్రి అయినటువంటి ఆ రురువు యొక్క తల పగిలి 1000 వక్కలైపోయింది. వాడి ప్రాణం పోయింది. అయితే బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేశాడు కాబట్టి వాడు సద్గతి పొంది సత్యలోకానికి చేరుకున్నాడు. తాను జరిగినటువంటి జన్మలో అసురుడిని అన్న జ్ఞానం నశించింది. సత్యలోకంలో సుఖాలని అనుభవించడం మొదలుపెట్టాడు ఈ రురువు. ఇక్కడ రురువుకు పుట్టినటువంటి కుమారుడికి దుర్గమాసురుడు అనే పేరు పెట్టుకున్నారు. ఎవరు పెట్టింది? శుక్రాచార్యుడు. ఆ రోజుల్లో తల్లిదండ్రి పేర్లు పెట్టరు. రాముడు, లక్ష్మణుడు, భరత, శత్రుఘ్నుడు అనే పేర్లు పెట్టింది కులగురువు అయినటువంటి వశిష్ఠుల వారు. అంతేగాని దశరథుడు ఆయన 3 భార్యలు కలిసి సమాలోచన చేసి పేర్లు పెట్టలా. అది పద్ధతి. అది శుక్రాచార్యుడు ఆ పిల్లవాడికి అనేక విద్యలు నేర్పుతూనే నూరిపోయటం మొదలుపెట్టాడు. ఏమని? నాయనా, నీ తండ్రికి చావుకి కారకుడు బ్రహ్మదేవుడు. అందువల్ల ఆ బ్రహ్మదేవుడి మీద నువ్వు పగ తీర్చుకోవాలి అంటూ చిన్నప్పటి నుంచి ద్వేషాన్ని నూరిపోశాడు శుక్రాచార్యుడు. అందువల్ల ఈ దుర్గమాసురుడి యొక్క మనస్సంతా బ్రహ్మదేవుడి పట్ల ద్వేషంతో నిండిపోయింది. చిన్నపిల్లలకు మనం ఏది నేర్పిస్తామో అది వాళ్ళ నిలువెల్లా నిండిపోతుంది. ఆ దుర్గముడు యుక్త వయస్కుడైనాడు. రాక్షస రాజ్యాధికారాన్ని చేపడుతూనే ఆ బ్రహ్మదేవుడి మీద పగ కొద్దీ బ్రహ్మజ్ఞానులైనటువంటి మహర్షులని, మునులను హింసించడం మొదలుపెట్టాడు. యజ్ఞ యాగాదులను ధ్వంసం చేసి పారేశాడు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరాది దేవతలను, అలాగే దేవతలను పూజించే మానవుల్ని బాధపెట్టి చిత్రహింసలు గురిపెట్టాడు. ఆఖరికి పాతాళలోకవాసులైనటువంటి యక్షులు, గంధర్వులు, సిద్ధులు, నాగులు, కిన్నెరులు, కింపురుషాది దేవజాతులను కూడా వాడు సుఖంగా ఉండనివ్వల. ఈ దుర్గమాసురుడి బాధలు పడలేక దేవతలు, మునులు అందరూ పొలోమని సత్యలోకానికి వెళ్ళి ముందు బ్రహ్మదేవుణ్ణి అనేక రకాలుగా స్తోత్రం చేసి తమ బాధలన్నీ మొరపెట్టుకున్నారు. ఏమని? ఓ బ్రహ్మదేవా, నీ వల్ల వరం పొందినటువంటి ఆ రురుడి కుమారుడిగా పుట్టినటువంటి ఆ దుర్గమాసురుడు తనంతటి శక్తి సంపన్నుడు ఎవడూ లేడని విర్రవీగుతూ ఉన్నాడు. మమ్మల్ని అందరినీ బాధ పెడుతున్నాడు. వాడి బారి నుంచి మమ్మల్ని రక్షించే బాధ్యత నీదేను అన్నారు. అప్పుడు బ్రహ్మ అన్నాడు, ఓ దేవతలారా, ఆ దుర్గమాసురుడు నా అంతటి శక్తి సంపన్నుడు. వాడిని నేను కూడా చంపలేను. వాడిని మాయ ఆవహించి వాడి పాపం పూర్తిగా పండినప్పుడు గాని వాడికి మరణం సంభవించదు అన్నాడు బ్రహ్మ. వీళ్ళన్నారు, అయితే బ్రహ్మదేవా, వాడికి త్వరగా మాయ కమ్మి వాడి పాపం పండే ఉపాయమైనా చెప్పండి అని వేడుకున్నారు పాపం దేవతలు. ఇలాంటి మాయోపాయాలు ప్రయోగించి అసురులని చంపేసేటటువంటి వాడు నారదుడొక్కడే నా కొడుకు అని చెప్పి బ్రహ్మ నారదుడి వైపు చూపించాడు. వాళ్ళు కూడా నారదుడిని చూస్తారు. బ్రహ్మ అన్నాడు, కుమారా నారదా, నాడు నన్ను మాయ కమ్మడం వల్ల నీ మాట కూడా వినకుండా ఆ రురుడికి వరం ఇచ్చాను. తత్ఫలితమే ఇంతమందిని బాధ పెడుతోంది. అయితే మనం కారణ నిమిత్త మాత్రులమే. సర్వము జగన్మాత సంకల్పం. అయినా మన ప్రయత్నం మనం చేయాలి కదా. అప్పుడు గాని ఆ ఆదిపరాశక్తి అసుర సంహారం చేయదు. కాబట్టి నారదా, నీవు కూడా నిమిత్త మాత్రుడవై సర్వము ఆ తల్లి మీద భారం వేసి ఆ అసురుడికి మాయోపాయాన్ని బోధించు. వాణ్ణి మాయలో పడేయాలి నువ్వు అని చెప్పాడు. నారదుడు సరేనని జగన్మాతని మనస్సులో స్మరించుకును హరినామ సంకీర్తనం చేసుకుంటూ
ఆ దుర్గమాసురుడి యొక్క రాజ్యానికి బయలుదేరి వెళ్ళాడు. ఈ దుర్గమాసురుడు తమ గురువైనటువంటి శుక్రాచార్యుడితో సమాలోచనలు చేస్తున్నటువంటి సమయంలో నారదుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. 3 లోకాల్లో ఎక్కడికైనా పోగలడు ఆయన. శుక్రాచార్యుడు నారదుడిని చూస్తూనే కలవరపడ్డాడు. కుమారా దుర్గమాసుర, ఈ నారదుడు మనకు విరోధి, బ్రహ్మ మానసపుత్రుడు, పైగా అసురులను సంహరించడమే లక్ష్యంగా పెట్టుకున్నటువంటి ఆ శ్రీహరి యొక్క పరమభక్తుడు. ఇతడి పురోద్బలం వల్లనే నీ తండ్రి బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేసి నిన్ను పుత్రుడుగా పొంది చివరికి తన ప్రాణాలకే ముప్పు తెచ్చుకున్నాడు. అందువల్ల నా మాట విని ఇతడి మాటలను నమ్మద్దు, మోసపు మాటలు చెబుతాడు అని హెచ్చరించాడు గురువు. వెంటనే శుక్రాచార్యుడు ఆ మాట చెప్పగానే, ఆపవయ్యా శుక్రాచార్య, అంతటితో ఆపు. మునుపు హిరణ్యకశిపుడు తపస్సుకు వెళ్ళినప్పుడు అతడి భార్యను చెరపట్టి ఆమె గర్భంలో ఉన్న పిండాన్ని ఇంద్రుడు నాశనం చేయబోతూ ఉంటే అడ్డుబడి కాపాడింది నేనా నువ్వా? ఇతడి తండ్రి రురువు సంతానం లేక బాధపడుతూ ఉంటే బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేసి బ్రహ్మనే సంతానంగా పొందమని సలహా ఇచ్చింది నేనా నువ్వా? నిలదీశాడు నారదుడు శుక్రాచార్యుడిని. శుక్రాచార్యుడు ఆ మాటల్లో ఉన్న ఆంతర్యాన్ని గుర్తించలేక, నువ్వేనయ్యా, నువ్వేను అన్నాడు. కదా, మరి నేను కాపాడబట్టే కదా ప్రహ్లాదుడు తరి గర్భంలో నుంచి బతికి బట్టగట్టి తండ్రి తర్వాత రాజయ్యాడు రాక్షస కులానికి. అతడి తండ్రి హిరణ్యకశిపుడు కోరి కోరి ఆ శ్రీహరితో వైరం తెచ్చుకొని అతడి చేతుల్లో మరణించాడు అంటే అది అతడు చేసిన స్వయంకృతాపరాధమే గాని అతడి చావుకి నేనేమన్నా కారణమా అన్నాడు నారదుడు. ఎంత యుక్తియుక్తంగా మాట్లాడుతున్నాడో చూడండి. అవునవును, అది నిజమే అని అందుకున్నాడు దుర్గమాసురుడు మధ్యలోనే. అదే కాదు కుమారా, నీ విషయంలో కూడా మీ తండ్రి గారికి తపస్సు చేసి బ్రహ్మదేవుణ్ణే పుత్రుడిగా పుట్టమని వరం కోరావయ్యా. పుట్టేవాడు సృష్టికర్త అయి 3 లోకాలను శాసిస్తాడని సలహా ఇచ్చింది కూడా నేనే. కానీ మీ నాన్న బ్రహ్మ ప్రత్యక్షం కాగానే గర్వంతో పొంగిపోయి బ్రహ్మని కొడుకుగా పుట్టమని కోరుకోవడం మర్చిపోతే ఇంకేదో కోరుకుంటే దానివల్ల తన చావు తానే తెచ్చిపెట్టుకుంటే ఆ తప్పు నాదా? నువ్వే చెప్పు. నేను చెప్పింది ఒకటి, మీ నాన్న కోరింది ఒకటి అన్న. అవును, నారదుడు చెప్పింది ఒకటి, ఆ కోరిక అమ్మవారు మార్చేసింది బ్రహ్మదేవుడి యొక్క ఉండి. ఇది నిజమేనన్నాడు దుర్గమాసురుడు ఆలోచనలో పడిపోతూ. అప్పుడు శుక్రాచార్యుడు కల్పించుకుంటూ, కానీ కుమారా, ఈ నారదుడు ఆ బ్రహ్మ యొక్క మానసపుత్రుడు, ఈ విషయాన్ని మర్చిపోవద్దు నువ్వు అని హెచ్చరించాడు ఉక్రోషంతో. అయితే ఏంటి, అసలు ఆ మాటకొస్తే నువ్వు మాత్రం ఆ బ్రహ్మదేవుడు పుత్రువు కావా? అందరికీ సృష్టికర్త ఆ బ్రహ్మే కదా. కానీ ఆ బ్రహ్మ ఏం చేశాడు? బృహస్పతిని దేవగురువు చేయాలన్న దుర్బుద్ధి కొద్దీ నీ నొసటి వ్రాత కాస్తంత తక్కువ చేసి రాశాడు. అందువల్లనే కదా నువ్వు ఈ రాక్షసులకి గురుత్వంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. లేకపోతే అత్యున్నతమైన పదవి అయినటువంటి దేవగురు పీఠం నీకు దక్కేది. అలా దక్కనందువల్లే కదా నువ్వు బ్రహ్మ పట్ల ద్వేషం పెంచుకున్నావు అని దెప్పు పొడిచాడు నారదుడు. శుక్రాచార్యుడు కంగారు పడ్డాడు. నారదుడు అన్న దాంట్లో అసత్యం ఎక్కడ లేదు. అలా కలవరపడవద్దయా మహానుభావ, నిజం ఎప్పుడు నిష్ఠూరంగానే ఉంటుంది. సరే కాని నీ సంగతి అలా ఉంచు. నేను స్వయాన ఆ బ్రహ్మ యొక్క సొంత కొడుకును కదా. బుద్ధిలో, జ్ఞానంలో, తపశక్తిలో ఆ బృహస్పతితో సరిసమానుణ్ణి కదా. మరి ఆ గురుత్వాన్ని నాకేమైనా కట్టబెట్టాడా మా నాన్న? లేదే. అందుచేతనే కదా అతడు నా కన్న తండ్రి అయినా అతడి నామాన్ని స్మరించకుండా
అతడి కడుపు ఉక్రోషంతో రగిలిపోయేటట్లుగా నిరంతరము అతడి తండ్రి అయినటువంటి హరినామ స్మరణ చేస్తున్నాను. తాతగారి స్మరణ అన్నాడు నారదుడు. అప్పుడు శుక్రాచార్యుడు అన్నాడు, కానీ నారదా, ఆ హరి అసుర వైరి కదా, రెట్టించాడు. కాబట్టే హరినామ స్మరణ చేసుకుంటూ అతన్ని నమ్మించి ఇలా మీలాంటి వాళ్ళందరినీ కలుసుకోగలుగుతున్నాను. మీకు సమయోచితమైన ఉపాయాలు చెబుతున్నాను. లేకపోతే ఆ శ్రీహరి తన ప్రభావాన్ని అందరికంటే ముందే నా మీద చూపించేవాడు కదా. అప్పుడు మీకు ఉపాయాలు చెప్పడానికి ఎవడుంటాడు అన్నాడు నారదుడు. నారదుడి మాటలు వాళ్ళ మీద ప్రభావం చూపించటం మొదలుపెట్టినాయి. ఆ బ్రహ్మ మీద నీకు ఇంత ద్వేషం ఉందని మాకిప్పుడే అర్థమైంది నారద. మరి ఆ బ్రహ్మదేవుణ్ణి సాధించే ఉపాయం ఏంటి చెప్పండి అన్నాడు దుర్గమాసురుడు. బ్రహ్మని ప్రసన్నం చేసుకోవటమే, అంతకంటే వేరే మార్గం లేదు అన్నాడు. శుక్రాచార్యుడు ఉలిక్కిపడ్డాడు. అంటే ఏమిటి నీ ఉద్దేశం అనుమానించాడు. బ్రహ్మదేవుడికి ఇంతటి శక్తి కలగడానికి కారణం ఏంటి ఎదురు ప్రశ్నేశాడు నారదుడు. బ్రహ్మజ్ఞానం అన్నాడు శుక్రుడు. ఆ బ్రహ్మజ్ఞానం దేనివల్ల లభిస్తుంది నారదుడు అడిగాడు. 4 వేదాలు అధ్యయనం చేయటం వల్ల అన్నాడు శుక్రాచార్యుడు. ఆ 4 వేదాలని గనక బ్రహ్మదేవుడి దగ్గర నుంచి లాగేసుకుంటే అప్పుడు బ్రహ్మ అజ్ఞాని అయిపోతాడు అన్నాడు నారదుడు. దుర్గమాసురుడు దిక్కున లేచాడు. అయితే ఇప్పుడే వెళ్ళి ఆ బ్రహ్మ దగ్గర నుంచి వేదాలు లాక్కొచ్చేస్తానన్నాడు ఆవేశంగా. వెంటనే కూర్చోవయ్యా కూర్చో, ఇంతటి తొందరపాటు ఉండటం వల్లనే మీ అసురులంతా టపటపా పిట్టల్లాగా నేలపడిపోతున్నారు అన్నాడు నారదుడు కాస్త శాంతింపజేస్తూ అతన్ని. శుక్రాచార్యుడు తల పంకించాడు. నిజమే దుర్గమా, ఆ వేదాలు బ్రహ్మ యొక్క సొంతం కావు. వాటికి ఆకారం లేదు, రూపం లేదు. రూపం లేని వాటిని ఏ విధంగా అపహరించగలుగుతావు అన్నాడు. ఈ మాట విని దుర్గమాసురుడు నిరుత్సాహంతో చతికిలపడ్డాడు. ఇంతవరకు వాటికి రూపం లేని మాట నిజమే, కానీ ఇప్పుడు కల్పించమని కోరి అప్పుడు వాటిని అపహరిస్తే సరిపోతుంది అని నారదుడు ముక్తాయింపించాడు. అయితే ఉపాయం ఏంటి దుర్గమాసురుడు అడిగాడు. ఇంకేముంది, నీ తండ్రి గారు అనుసరించిన మార్గమే అన్నాడు. శుక్రాచార్యుడు మళ్ళీ అనుమానంగా చూశాడు. నారదుడు శుక్రాచార్యుడిని ఏమాత్రం పట్టించుకోకుండా, నాయనా దుర్గమా, నువ్వు కూడా మీ తండ్రిలాగే బ్రహ్మదేవుడి కోసం తీవ్రమైన తపస్సు చేయి. బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమంటాడు. అప్పుడు 4 వేదాలకి ఆకృతి కల్పించమని వరం కోరుకో. ఇచ్చిన మాట కోసం అతడు వేదాలకు రూపం కల్పిస్తాడు. అప్పుడు ఆ తాళపత్ర గ్రంథాలని నువ్వు అంటూ నవ్వాడు నారదుడు. ఇంకేముంది, లాక్కొచ్చేస్తాను అన్నాడు దుర్గమాసురుడు గర్వంగా. కానీ కుమారా, అది నువ్వు అనుకున్నంత సులభం కాదు అంటూ అభ్యంతరం చెప్పబోయాడు శుక్రాచార్యుడు. కానీ దుర్గమాసురుడు అతన్ని పట్టించుకోకుండా గురువుగారిని తక్షణమే తపస్సుకు బయలుదేరాడు. గురు ధిక్కారం ఎప్పుడూ మంచిది కాదు. దుర్గమాసురుడు దుర్గమమైన అరణ్యాల్లోకి వెళ్ళాడు. అక్కడ బ్రహ్మ కోసం తీవ్రమైన తపస్సు మొదలుపెట్టాడు. అనతి కాలంలోనే బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. యథాప్రకారంగా వేదాలకు ఆకృతి కల్పించమని వరం కోరుకున్నాడు ఈ దుర్గముడు. బ్రహ్మదేవుడికి అంతా తెలిసినా ఏమీ తెలియనట్టే నటిస్తూ, వేదాలంటే ఎవరనుకుంటున్నావు, సాక్షాత్తు ఆ జగన్మాత సంకల్ప శక్తి స్వరూపం. ఆ శక్తిని బోధన ద్వారా స్వీకరించి జ్ఞానాన్ని పొందవచ్చే కాని ఆ శక్తికి ఆకారం కల్పించడం అంటే
పరాశక్తిని నెత్తిన పెట్టుకోవటమే. ఆ శక్తిని పరమేశ్వరుడు తప్ప మరెవ్వరూ భరించలేరు. ఇతరులు భరించాలని గనక ప్రయత్నిస్తే ఆ శక్తి వాళ్ళ పాలిట కాళరాత్రి అవుతుంది, చివరికి వాళ్ళ ప్రాణాలు హరిస్తుంది. జాగ్రత్త అని హెచ్చరించాడు బ్రహ్మ. వీడన్నాడు, ఆ బరువు బాధ్యతలు నావి. ఓ బ్రహ్మదేవ, మీ మాట గనక యథార్థమైతే ఆ పరాశక్తి చేత మరెవ్వరి చేత నాకు మరణం లేకుండా వరం ఇవ్వు అన్నాడు. అంతేకాదు, వేదాలకు ఆకారం కూడా కల్పించు అని కోరుకున్నాడు. 2 వరాలు కోరాడు. ఒకటి, ఆ పరాశక్తి చేత తప్ప అన్యుల చేత నాకు మరణం రాకూడదు. రెండోది, వేదాలకు ఆకృతి కల్పించు. తథాస్తు అన్నాడు బ్రహ్మ. మరుక్షణం అతడి యొక్క 4 ముఖాల నుండి 4 వేదాలు గంగా ప్రవాహంలాగా ధారాపాతంగా ప్రణవ నాదాలతోటి బహిర్గతమైన అవి తాళపత్రాలుగా ఆకారం దాల్చి బ్రహ్మ యొక్క హస్తాన్ని అలంకరించింది. అప్పటి నుంచి బ్రహ్మ చేతిలో వేదాలు ఉంటాయి. వాడన్నాడు, ఓ బ్రహ్మదేవ, ఇక నన్ను ఆ పరాశక్తి తప్ప మరెవ్వరూ జయించలేరు. ఓ బ్రహ్మదేవ, ఈ వేదాలను నేను ఇప్పుడే అపహరిస్తున్నాను నీ దగ్గర నుంచి. నువ్వు గనక బలవంతుడు అయితే నన్ను ఎదిరించి వేదాలు కాపాడుకో అంటూ దుర్గమాసురుడు బ్రహ్మ చేతిలో ఉన్న వేదరూప తాళపత్ర గ్రంథాలను చేజిక్కించుకొని అట్టహాసంతో వెనుదిరిగాడు. వేద జ్ఞానం ఎప్పుడైతే దూరం అయిందో బ్రహ్మదేవుడు నిస్తేజుడైపోయాడు, తన లోకానికి చేరుకున్నాడు. ఆనాటి నుంచి బ్రహ్మ తన ముఖాల ద్వారా మహర్షులకు వేద ధర్మాలను బోధించలేకపోయాడు. అందువల్ల యజ్ఞయాగాది వైదిక క్రతువులన్నీ ఆగిపోయినాయి. ఆ యాగాల నుంచి వచ్చేటటువంటి ఆవిర్భాగాలు ఆగిపోయినాయి. దీనివల్ల దేవతలంతా నిస్తేజులైపోయారు. అంటే దేవతలకు ఆహారం ఏంటి? మునులు మానవులు ఇక్కడ చేసే యజ్ఞాలలో సమర్పించేటటువంటి హవిస్సు, అది ఆగిపోయింది. హవిస్సు ఎప్పుడైతే ఆగిపోయిందో దేవతలకు బలం కాస్త తగ్గిపోయింది. ఈ విధంగా దేవతలు కూడా బలహీనులు కాగానే ఈ దుర్గమాసురుడు స్వర్గలోకం మీద దండెత్తాడు. ఇంద్రుడు స్వర్గలోకాన్ని వదిలిపెట్టి పారిపోయి బ్రహ్మలోకానికి వెళ్లి తలదాచుకున్నాడు. అగ్ని, వరుణుడు, వాయుదేవులు ఈ యొక్క అసురుడి దెబ్బలకి తట్టుకోలేక తలా ఒక దారి పట్టి పరిగెత్తారు. ఇతర దేవతా గణాలన్నీ విధి లేక ఈ అసురుడికి దాసోహం అన్నారు. ఈ విధంగా వేదాలు ఈ అసురుడి యొక్క ఆధీనం కావడం వల్ల, యజ్ఞయాగాదులు జరగకపోవడం వల్ల ఇక లోకాలలో దురాచారాలు ప్రబలిపోయినాయి. వాటి ఫలితంగా వర్షం లేదు, హోమాలు లేవు. దీనివల్ల కరువు, కాటకం 2 వచ్చేసింది. తపస్సులు జరగనందువల్ల దిక్పాలకులు బలహీనులైపోవటం వల్ల నదులు, చెరువులు, బావులు అడుగంటిపోయినాయి. వర్షాలు పట్టల్లా, పంటలు పండటల్లా, తాగడానికి చుక్క నీరు కూడా దొరకటల్లా. దానివల్ల పశుపక్షాదులతో సహా భూలోకవాసులంతా 100 సంవత్సరాల పాటు భయంకరమైనటువంటి కరువు కాటకాలతో అల్లాడిపోయారు. మానవులు దుఃఖిస్తున్నా కూడా వాళ్ళ కళ్ళల్లో నుంచి కన్నీరు రావటంలా, నీళ్లు లేవు, విలవిల్లాడిపోయారు. ఈ విధంగా 100 సంవత్సరాలు జరిగిన తర్వాత ఇంద్రాది దేవతలు, మహర్షులు బ్రహ్మదేవుడి యొక్క సమక్షంలోకి వెళ్ళి, ఓ బ్రహ్మదేవ, ఈ భయంకరమైన క్షామాన్ని నివారించే ఉపాయం చెప్పండి అని ప్రార్థించారు. బ్రహ్మ విచారగ్రస్తుడయ్యాడు. దేవతలారా, వేదాలను ఆ అసురుడు అపహరించడం వల్ల యజ్ఞయాగాది క్రతువులన్నీ నిలిచిపోయినాయి. దానివల్ల వర్షాలు కురవటం లేదు. అందువల్ల ఈ దుర్భరమైన క్షామం ఏర్పడింది. వేదాలు తిరిగి మన వశమైతే, మళ్లీ వైదిక కర్మలు ప్రారంభమైతే కాని ఈ దుర్భిక్షం నివారణ అవ్వదు. వేదం అంటే సాక్షాత్తు ఆ ఆదిపరాశక్తే కాబట్టి తరుణోపాయం కోసం, తరుణోపాయం అనకూడదు, తరణోపాయం,
తరుణోపాయం కోసం ఆ తల్లినే ప్రార్థన చేద్దాం అని చెప్పి తాను వాళ్లతో కలిశాడు. అప్పుడు అందరూ కలిసి జగన్మాతని ప్రార్థించారు. ఏమని? ఓ తల్లి, జగజ్జనని, ఈ సృష్టికంతటికీ మూల కారణానివి నువ్వే. నీ సంతానం గుక్కెడు మంచినీరు కూడా దొరక్క, దాహార్తితో తినడానికి తిండి లేక అల్లాడిపోతోంది. తల్లి, నీ సంతానం ఈ విధంగా కడగండ్ల పాలవుతూ ఉంటే మాతృమూర్తివి నువ్వు భరించగలవా? ఓ మాత, అనుగ్రహించు, ఈ జగత్తును ఉద్ధరించు. నీ కరుణా కటాక్ష వీక్షణాలతో మమ్మల్ని అందరినీ దయగా చూడు. 3 లోకాలని కాపాడు. మమ్మల్ని ఉద్ధరించడానికి నీవు తప్ప మరో దిక్కు లేదు. నీవే తప్ప ఇతఃపరం బెరుగా అంటాం కదా, అది శరణాగతి, సంపూర్ణ శరణాగతి. ఆ విధంగా హృదయ విదారకంగా ప్రార్థించారు దేవతలు. అప్పుడు వారి యొక్క ప్రార్థనల్ని ఆలకించినటువంటి జగన్మాత చతుర్భుజాలతోటి, చేతుల్లో ధనుర్బాణాలు, గద, శంఖము, చక్రాది ఆయుధాలతోటి ఒక దివ్యమంగళ స్వరూపంతో వాళ్ళ ముందు ప్రత్యక్షమైంది. అప్పుడు ఆ మహర్షులంతా, అమ్మా, నీ సంతానమైనటువంటి భూలోకవాసులు ఆకలి దప్పికతో ఎలా అలమటిస్తున్నారో చూడు తల్లి అని దీనంగా చూపించారు. జగన్మాత భూలోకాన్ని వీక్షించింది. ఏముంది అక్కడ? ఎటు చూసినా కరువు కాటకాలతోటి శుష్కించిపోయిన దేహాలు, నీళ్లు లభించక చిక్కి శల్యమైపోయినటువంటి పశుపక్షాలు, వాడి నీరసించిపోయినటువంటి వృక్షాలు, బీడుబారిపోయినటువంటి పంట భూములు, ఎండిపోయిన బావులు, చెరువులు, నదీ నదములు అన్నీ కూడా శుష్కించిపోయి ఉన్నాయి. అమ్మా, నువ్వు అమ్మలగన్న అమ్మవంటారే, అమ్మలకే పెద్దమ్మవంటారే, అలాంటి అమ్మవి మా కష్టాలు చూసి నీ గుండె కరగడం లేదా తల్లి? మా దీనావస్థని చూస్తున్నా నీకు కన్నీరు రావడం లేదా? నువ్వు అమ్మవి, మమ్మల్ని ఈ విధంగా కడగండ్ల పాలు చేస్తావా? ఎక్కడున్నావు అంటూ హృదయ విదారకంగా రోధిస్తున్నారు భూలోకంలో మానవులు. ఆ బిడ్డల దుఃఖాన్ని చూస్తూ ఉంటే ఆ జగన్మాత యొక్క హృదయం ద్రవించిపోయింది. ఆమె నేత్రాల వెంట కన్నీరు ధారాపాతంగా వర్షించడం మొదలుపడి ఆ కన్నీటిని అమృత జల పానంలాగా మానవులు తమ గొంతులు తడుపుకున్నారు. చూశారు కదా జగన్మాత యొక్క వైభవం ఎలా ఉందో. మరి ఆ తరువాత ఆ తల్లి ఎటువంటి విరాట్ స్వరూపాన్ని ధరించింది? మరి దేవతల యొక్క, మానవుల యొక్క, ఋషుల యొక్క కడగండ్లు ఎలా తొలగించింది? ఆ దుర్గమాసురుని ఏ విధంగా అంతమొందించింది? ఈ కథ అంతా తెలియాలంటే రేపటి వరకు వేచి ఉండక తప్పదు. అప్పటి వరకు అమ్మ యొక్క కథ వింటూ ఉండండి, వినిపిస్తూ ఉండండి. ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేసుకొని, మీరే కాకుండా మీ మిత్రుల చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి. అంశం మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి మీ కామెంట్ కూడా పెట్టండి. కనీసం 10 మంది బంధుమిత్రులతో పంచండి ఈ వీడియోని. దీన్ని వైరల్ చేయండి, హైప్ అనే బటన్ నొక్కి అని మిమ్మల్ని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. స్వస్తి సర్వేష. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్.